సొసైటీకి ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుంది. మొన్న 2-3 డేస్ బ్యాక్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఒక వ్యక్తి ఆ పోస్టర్ పెట్టాడు, పుష్ప 2 డైలాగు. అంటే 2029లో మేము వస్తే గంగాంతర జాతరలో మేక నరికినట్టుగా రఫ్ నరికేస్తామని ఒక ఒక పోస్టర్, ఒక డైలాగ్ తో కూడుకున్న పోస్టరు అతను అందరికి చూపించడం జరిగింది. అంటే దీనికి ఏంటంటే అతను టీడీపీయా వైసీపీయా సభ్యత్వం ఎవరికి ఉందా ఎన్ని పక్కన పెడితే అతను చెప్పిన మాటలు జగన్ సపోర్ట్ చేయడం అనేది ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ పోతుంది. అంటే సినిమా డైలాగులు చెప్తే కూడా మా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారనే అక్రమ కేసులు పెడుతున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. సినిమా డైలాగులు ఎన్నో ఉన్నాయి కదా, వీలైతే ప్రేమిద్దాం డ్యూటీ, అట్లాంటి డైలాగులు పెట్టుకున్నాం. ఇట్లాంటి డైలాగ్ ని సొసైటీకి ఏం సందేశం ఇద్దామని. అంటే జగన్ అన్నాడు ఇలా పెడితే తప్పేంటి అన్నాడు, దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రేపు అంటే ఇండైరెక్ట్ గా జగనే చేయమంటున్నాడు కదా. అది మొన్న మీరు మేజర్ ఓడిపోయిందే ఈ పాలన చూసి. అంటే నెక్స్ట్ ప్రజలు నెక్స్ట్ మళ్ళీ అధికారం వస్తే ఎలా ఉండిద్ది, మా ప్రజల ప్రాణాలకి భయాందోళనకరంగా చేసి పెట్టావు. ఇదే విధంగా ఇక్కడ మొన్న ఓడిపోయిన సంఘటనే దీనివల్ల మెయిన్ గా. మళ్ళీ నువ్వు అదే కొనసాగిస్తా ఉంటే ఇక్కడ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు?